జగన్మోహన్ రెడ్డి కేసు వ్యవహారానికి సంబంధించి రెండు వెర్షన్స్ అయితే వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి మీడియాలో. ఒకటి ఏంటి అంటే హైకోర్టులో ఏం జరిగింది, ఎలాంటి వాదనలు వినిపించారు అనేది. వైసీపీ కానీ సాక్షి తరపు వెర్షన్, అక్కడ జడ్జి గారు అడిగారు అసలు ప్రయాణికులు అంటే కారులో ప్రయాణించే వాళ్ళ మీద కేసు ఎలా పెడతారు, వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు అనేది. వాస్తవానికి ఇది మొన్న ఇదే డిబేట్ లో ఇదే ప్రశ్న రేజ్ చేశారు సాయి గారు. అలాగే రెండో వెర్షన్ ఏంటి, అసలు సింగయ్యను తమ కారే ఢీకొట్టిందని జగన్కి తెలుసు, అయినా కప్పిపుచ్చి తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారు, వివరాలను కోర్టు ముందు సమయం ఇవ్వండి అని చెప్పి ఏజీ అడిగారు అనేది. ఇక్కడ ఈ వెర్షన్ లో మాత్రం ఎక్కడా రెండో వెర్షన్ లేదు. హైకోర్టు ఇలా ప్రశ్నించిందని కానీ అందులో ప్రయాణించే వాళ్ళు బాధ్యులు ఎలా అవుతారు అని కానీ ఇలాంటిది ఎక్కడా లేదు. మొత్తం రెండు వెర్షన్స్ ఇక్కడ. ఇది చదివిన వాళ్ళకి ఇంతే అనుకుంటారు, ఇది చదివిన వాళ్ళు ఇదే అనుకుంటారు. అందుకే మేబీ ఈ సోషల్ మీడియా రెండింటిని కలిపి ప్రచారం చేయడానికి ఏమి సోషల్ మీడియా అనేది వచ్చింది. ఆ ప్రయత్నం మనం కూడా చేద్దాం. సార్, ముందు ఒక వెర్షన్ తీసుకుంటే నిజంగా, ఎందుకంటే ఓకే ఇప్పుడు ఇందులో మనల్ని మనం పొగుడుకోవాలన్నా లేదంటే మిమ్మల్ని నేను హైలైట్ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ మొన్న మీరు ఇదే సేమ్ పాయింట్ ఇదే రేజ్ చేశారు. ఒక బస్సులో వెళితే బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతారా, కారులో వెళితే కారులో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెడతారు. యాజ్ ఇట్ ఈస్ కోర్టు కూడా ఇదే ప్రశ్నించింది, అందులో ఉన్న వాళ్ళు ఎలా బాధ్యులు అవుతారు అనేది. కానీ దాన్ని అయితే మొత్తం కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఫస్ట్ ఈ వెర్షన్ ఎలా చూడాలి, అసలు కోర్టులో ఏం జరిగింది? ఇక్కడ ఓవరాల్గా ఇప్పుడు రెండు వైపుల వెర్షన్స్ రోజు జరుగుతున్నదే, అక్కడ కూడా జరిగింది. ఇందులో ఓ రకంగా జగన్కి అడ్వాంటేజ్ అయ్యింది. ఎందుకు అంటే వీళ్ళు చెప్తున్నటువంటిది ఇది వాస్తవంగా ఏ యాక్సిడెంట్ జరిగినా ఆ కన్సర్న్డ్ డ్రైవర్కి ఖచ్చితంగా కేసు ఉంటుంది. కానీ అందులో కూర్చున్న వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్పి ఏ చట్టము చెప్పలేదు, ఏ రాజ్యాంగం కూడా ఒప్పుకోదు అందుకు. ఎందుకంటే మనమేం పక్కనున్న వాళ్ళు మనం డ్రైవ్ చేయం కదా, డ్రైవ్ చేసే వ్యక్తి తేడా చేస్తే మనం కూడా పోతాం. అవును, డ్రైవర్ సరిగ్గా నడపకపోతే మనం కూడా పోతాం, పక్కన కూర్చున్న వాళ్ళం కూడా. అప్పుడు ఒకవేళ యాక్సిడెంట్ చేస్తే మన మీద మనం కేసు పెట్టుకోవాలా? కామన్ సెన్స్ ఆలోచిస్తే అక్కడ జగన్ కారు కింద పడ్డాడు, అతను అమానవీయుడు, ఇంతవరకు అంటే మనం ఏదైనా సరే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళకూడదు. వీళ్ళు కావాలనుకున్న ప్రచారం వచ్చేసింది, జగన్ దుర్మార్గుడు, రాక్షసుడు, అరాచకవాది, అన్యాయవాది, పట్టించుకోడు తన కార్యకర్తల్ని, ఇలాంటివి చెప్పాలనుకున్నారు. జరిగిపోయింది, వాళ్ళు కోరుకున్న జరిగిపోయింది. ఎనఫ్, వదిలేయాలి. పట్టుకొని సాగతీస్తే ఈ ఎదురు దెబ్బ చెంప చళ్ళు అనిపించేలా వచ్చింది ఈ పదం. అంటే వాళ్ళు కోరుకున్నది అవ్వాలంటే జగన్ జైల్లో పెట్టాలి కదా. జైల్లో పెట్టడానికి ఇది పనికిరాదని వాళ్ళకి తెలుసు, తెలియనంత అమాయకులు కాదు. ఈ కథ నడిపేటటువంటి వాళ్ళకి జగన్ని ఏ కేసులో జైల్లో పెట్టచ్చో తెలియదా? లిక్కర్ కేసులో జైల్లో ఎందుకు పెట్టలేకపోయారు? అంతకంటే ఇది పెద్ద కేసా వాస్తవంగా చెప్పాలంటే? అదేదో తిరుపతి లడ్డు అన్నారు, మరి అంతకంటే పెద్ద కేసుగా ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు జైల్లో పెట్టలేదు, ఎందుకు కేసు పెట్టలేదు జగన్ మీద? అదేది అసలు దేశద్రోహం. దేశంలోనే లక్షలాది మంది కాదు లక్షలాది మంది ప్రజలు చంపేయడానికి పథకం పన్నాడు. ప్రకాశం బ్యారేజీని కూల్చేసి ఒక పడవలతో అంత పెద్ద స్కెచ్ చేశాడు. అది ఎలాంటి ఇష్యూ? బేసిక్గా ఇట్లాంటి ఇష్యూస్ అన్నిటి లో చేయలేంది. దీంట్లో డ్రైవర్ బండి, అది కూడా ప్రభుత్వం నడుపుతుంది, డ్రైవర్ ప్రైవేట్ కాదు అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. సోల్ రెస్పాన్సిబిలిటీ ఎవరు? ప్రభుత్వం అవ్వాలి కదా. ఇప్పుడు కారులో పక్కన కూర్చున్న వ్యక్తి, వెనక్కి కూర్చున్న వ్యక్తులు బాధ్యులైతే, కారు నడిపించేది ప్రభుత్వం అయినప్పుడు, ప్రభుత్వ డ్రైవర్ అయినప్పుడు ప్రభుత్వాన్ని కూడా బాధ్యత వాళ్ళకి, ప్రభుత్వం మీద కూడా కేసు పెట్టాలిగా ప్రాక్టికల్ గా అయితే కనుక. ఇక్కడ కామన్ సెన్స్ దాటిపోయింది అక్కడ. సార్, వాస్తవానికి ఇది మొన్న మనం డిబేట్లు ఇదే మాట్లాడుకున్నాం, మీరు కూడా అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో బాబు గారు చాలా సీనియర్, వాళ్ళకి మంచి లీగల్ టీం ఉందని మనమే చాలా సార్లు చెప్పుకున్నాం. వాళ్ళ లీగల్ టీం ఉంది, వైసీపీ లీగల్ టీము వేస్ట్ అని కూడా అనుకున్నాం. అంత అనుభవం ఉండి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? మీకు అక్కడ వాళ్ళ తెలివితేటల్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్ళ ట్రాప్లో పడింది. మనం ఇప్పుడు చేస్తున్న డిబేట్ కానీ, బయట జరుగుతున్న డిబేట్ కానీ, జగన్ డ్రైవర్ చేస్తే జగన్కి ఏం తప్పు, లేకపోతే కారు కింద పడితే జగన్ది తప్పు అవుతుందా, వెనక్కి కూర్చున్న వాళ్ళకి తప్పు అవుతుందా, ముందు కూర్చున్న వాళ్ళకి తప్పు అవుతుందా అనే చర్చ వైపుకి వెళ్ళిపోయాం మనం. అవును, అసలు చర్చలు రెండు లేపేశారు అక్కడ.
నెంబర్ 1. సెక్యూరిటీ ముందు పైలట్ ఉండి అక్కడ రోప్ పార్టీ ఉంటే అసలు యాక్సిడెంట్ ఎట్లా జరుగుతుంది? అవును. జరిగితే అప్పుడు ఎవరిది బాధ్యత? పోలీసులది కదా. అంతే కదా. ఆ చర్చ పక్క వెళ్ళిపోయిందా? ఇంకోటి రోప్ పార్టీ ఉంటే కారు కింద నలుపుతుంటే చూస్తా ఊరుకుంటారు పోలీసులు అంతా అక్కడ. అంటే లేదనేగా అర్థం. అట్లాగే పైలట్ వెహికల్ లేదనేగా అర్థం. అవి రెండు లేదు అంటే జగన్ అక్కడ రోడ్డును వదిలేశారనే కదా అర్థం. అది చర్చ జరగనిస్తున్నారు ఇక్కడ. ఇది నెంబర్ 1. ఇది ఏదో కొద్దిగా పాపం ఆయన శ్రీరామ్ గారు అనుకుంటా, మాజీ అడ్వకేట్ జనరల్, ఏదో వాదన బిగిన్ చేశారు. అది కూడా తర్వాత చూద్దాంలే అన్నారు కానీ జడ్జి గారు అక్కడ దాకా పోలా. ఆల్రెడీ హైకోర్టులో ఆ భద్రత సంబంధించింది ఉంటే అదేదో పాపం ఏళ్ల తరబడి వాయిదాలు పడతా ఉన్నాయి. మరి అదేందో అర్థం కాదు, అది పక్కన పెడదాం. రెండవ పాయింట్, ఇంకొక అతిపెద్దదైనటువంటి ట్రాప్ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన రోజున తర్వాతన 3 రోజుల తర్వాత ఒక 7 సెకండ్ల వీడియో వచ్చింది కారు కింద డొల్లుతున్నట్టు. సోషల్ మీడియాలో వచ్చింది. ఆ వచ్చిన తర్వాత వెంటనే కేసు పెట్టబడింది. అసలు ఆ వీడియో ఎవరిది, ఎలా వచ్చిందో ఎవరిచ్చారో కూడా మరి ఇంతవరకు. ఇంకొకటి, వీడియో సాధారణంగా తీస్తూ ఉన్నాం అనుకోండి, మనం జగన్ ఇట్లా కవర్ చేస్తూ ఉన్నాం, అతను కింద పడి అతని యువతలకి లాగి ఈ మొత్తం వీడియో ఉంటుందా? ఓన్లీ ఆ కారు డొల్లుతున్నదే ఉంటుందా? ఇక్కడ ఒక పాయింట్. రెండవది, మనం సాధారణంగా ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం, కారు స్పీడ్గా వస్తుంది, ఎట్లయినా జగన్ ఆపాలని చెప్పి ఆ కార్యకర్త ఎదురెళ్ళి నుంచున్నాడు అనుకుందాం, ఈడ్చి గుద్దుతుంది, ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళి ఎగిరి పడతారు. అంతేగాని దాని కింద పడతారా? నెంబర్ 1, పడతే ఇలా పడతారు. అంటే ఎదురుగుండా నుంచున్నప్పుడు మనం ఎట్లా పడతాం? ఇలాగెళ్ళి పడతాం. ఇలా పడుకుని 2 టైర్ల కిందకు, ఒక టైర్ కింద కాళ్ళు, ఒక టైర్ కిందకి తలకాయ వెళ్ళి ఇలా ఇలా డొలుకుంటూ వస్తామా? అది ఎప్పుడు జరుగుతుంది అసలు ప్రాక్టికల్గా? ఎలా సాధ్యం అవుతుంది ఆ కాన్సెప్ట్? అంటే ఇక్కడ ఎగిరిపడే అంత సీన్ ఉండదేమోలేండి, ఎందుకంటే అది జనం ఎక్కువ ఉంటారు కాబట్టి, రద్దీగా ఉంటారు కాబట్టి కారు మాక్సిమం స్లోగానే వెళ్ళొచ్చు. మరి స్లోగా వెళ్తున్నప్పుడు కింద ఎట్లా పడతారు? అదే అంటున్నా నేను కూడా. కానీ కింద టైర్ కిందకి ఎలాగా అంత స్లోగా వెళ్తారు జనం ఉన్నప్పుడు? సరే పడ్డాడు అనుకుందాం, అది కూడా పడ్డప్పుడు నేను అన్నది ఇలాగ పడుకుని ఇలా ఎలా డొల్లుతాడు అంటున్నా. డొల్లుతున్నాడు ఆ వెహికల్ కింద, నలిగిపోవాలి లేదంటే టైర్ ఎక్కి ఎలా డొల్లుతాడు అసలు? అది అర్థం కావట్లా. అవును, అట్లా పడుకుని డొల్లడం అనేది అది ఏమో అని కూడా వాళ్ళు డౌట్ రేజ్ చేస్తున్నారు. మరి అది అసలు వీళ్ళు ఎవరు విచారణ అడిగారు? వీళ్ళు ముందు ఒక్కసారి ఆ వీడియో చూడగానే షాక్ అయిపోయారు వీళ్ళంతా. ఆ షాక్ అయిపోయి దాన్ని ఎలా కవర్ చేసుకోవాలనేటటువంటి పాయింట్లలోనే డ్రైవర్ తప్పు, అదేది సెక్యూరిటీ తప్పు, ఈ చర్చే జరిపిస్తున్నారు. అంతే, అంటే వాళ్ళ దిగ్భ్రాంతిలో వాళ్ళని ఉంచడమే ఈ వీడియో ఉద్దేశం. అంతే తప్పించి ఒరిజినల్ ఇది జరగాల్సింది ఏంటంటే, ఒకవేళ అదే నిజం అనుకుందాం పోనీ, మామూలుగా అయితే మనం ఈ పక్కన వెహికల్స్లో వస్తే ఈ వెహికల్ తగిలి కింద పడితే ఆ రెండింటి మధ్యన నలగాలి, లేదా వెనక టైర్ కింద పడాలి. ఇక్కడ ఈ పక్కన వెహికల్స్ ఏం లేవు, మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే. ఆ విజువల్లో ఏం కనబడుతోంది? జగన్ వెహికల్ వెళ్తోంది, అటు ఇటు జనం పరిగెత్తుకొస్తున్నారు, ఇది ఇతను డొల్లుకుంటున్నాడు. ఇది కదా అక్కడ కనబడుతున్నటువంటిది, ఇలాగ విజువల్ కనబడుతోంది. ఇంకోటి, ఆ డొల్లుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ తీస్తారు కదా, అని ఆపుతున్నటువంటిది ఒక విజువల్ చూపెట్టారు అక్కడ. అది ఏ విజువల్? జగన్ని ఆగమంటున్నట్ట, అతను కింద పడుతున్నందుకు ఆగమన్నట్ట? అదే నిజమైతే అప్పుడే ఆపి తీసేదంతా కనబడుతుంది కదా. అప్పుడే ఆపి తీసేది కనబడుతుంది. అక్కడ కనుక జగన్ పట్టించుకోపోతే జగన్ క్రైమ్ కూడా, అంటే ఎథికల్ గానే పనికిరాడు నాయకుడుగా. అది ఆ రోజునే మాట్లాడుకున్నాం మనం, ఎథికల్ గా పనికిరాడు అట్లాంటి వాటిలో అని. అది జరిగింది. అది జరిగితే ఆ మొత్తం వీడియో ఉంటదిగా. పుట్టే తొక్కిసలాట వీడియో ఎట్లాగా పెడతారు? అసలు ఈ చర్చ ఒరిజినల్ గా అది టెక్నికల్ డిబేట్. అది చేస్తున్నామా మనం? చేయనిచ్చారా వీళ్ళని? వైసీపీ వాళ్ళు కూడా ఎవరి మీదకి ఇది తొయ్యాలి అన్న చర్చ చేశారు, కానీ
అసలు ఆ కారు కింద ఎట్లా పడ్డాడు అతను, డొల్లడం ఎట్లా సాధ్యమైంది, డొల్లితే ఒకవేళ అది నిజమే అనుకుందాం, గబక్కన ఇటు పక్కన ఉన్నాడు, గబక్కన ఎవడో తగిలేటప్పటికి ఇట్లా పడ్డాడు, ఈలోపు కారు కదిలిపోయింది, దాంతో అతను తప్పించుకోవడానికి డొల్లాడు అని కూడా అనుకుందాం ప్రాక్టికల్. డొల్లితే ఈ వెహికల్ ఏమన్నా మామూలుగా ఉందా, దున్నపోతుంది, ఏనుగది, ఏనుగు లాంటిది అది, మీద ఎక్కితే మనిషి కదులుతాడా? అంటే 2 వెహికల్ వీళ్ళు చెప్పి 2 పెద్ద వెహికల్, స్కార్పియో అదైనా సఫారీ అయినా ఫార్చునర్ అయినా కూడా భారీ వెహికల్స్ అవి. ఇప్పుడు అది ఫార్చునరా సఫారీనా? ఫార్చునరే కదా అతనిది బుల్లెట్ ప్రూఫ్. అంటే వీళ్ళు ముందు చెప్పింది అయితే సఫారీ అతనిది వేరే అతని వెహికల్, తర్వాత ఈ బుల్లెట్ ప్రూఫ్ అయితే ఫార్చునర్. అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ లోదైతే కరెక్ట్, ఎందుకంటే ఆ పక్కన బంపర్ లాగా పెట్టి ఉంచుతున్నారు కదా, దాని మీద ఎక్కి నుంచున్నప్పుడు జారి పడితే గనక ఈ చీలుకోడ మీద ఉంటది, ఏది అతనికి చెయ్యంతా చీరుకుంది, గీసుకుంది ఇదంతా. అంటే వేరే కారు మీద ఎక్కితే అక్కడి నుంచి పడి ఈ కారు కింద పడ్డారనా? నేననేది ఈ కారు మీద, ఈ కారుతో సంబంధం లేకుండా అతను యాక్సిడెంట్ అయ్యాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతను కిందకి జారిపోవచ్చు ఆ దీని మీద, అప్పుడు కారు ఇట్లా వెళ్ళిపోయింది అనుకోండి ఫాస్ట్ లో, ఇదంతా గీరుకుపోతుంది. ఆ ఇంపాక్ట్ అయితే గనక అది వర్కౌట్ అవుతుంది ఫస్ట్ చెప్పిన వెర్షన్. కానీ ఈ కింద పడి డొల్లడం అనేది అయితే ఉందో అది మాత్రం సందేహాస్పదం. అసలు ఆ విజువల్ దాని కంప్లీట్ వెర్షను, దాని మీద నన్ను అడిగితే రాష్ట్ర పోలీస్ శాఖను కాకుండా సిబిఐను, జ్యుడిషియల్ ఎంక్వైరీను ఒక టీముని ఏర్పాటు చేసి, లేకపోతే అసలు ఆ వీడియో ఒరిజినల్ కాదని అదే అనేది మన రాష్ట్ర ప్రభుత్వంతో మన రాష్ట్ర పోలీసులతో సంబంధం లేకుండా వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరంటారు దాన్ని, పోలీసులు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసి, ఇప్పుడు దీనికి వేశారు కదా లడ్డూల మీద సిట్టు, సిబిఐ, మన రాష్ట్రం పోలీసులు ఇద్దరు, అట్లాగే ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకళ్ళు, ఇట్లా వేశారు కదా. అట్లాగే ఇక్కడ డాక్టర్లు, ఇది స్పెషల్ ఎక్స్పర్టైజ్ డాక్టర్స్ ఒకళ్ళు, అట్లాగే అంటే పోస్ట్ మార్టం అదంతా దాని మీద పూర్తి అనుభవం ఉన్నటువంటి ఒక డాక్టర్ని, మరొక వైపున ఈ యాక్సిడెంట్స్ వీటికి సంబంధించిన అవగాహన ఉన్నటువంటి రవాణా శాఖకి సంబంధించిన అధికారి ఒకళ్ళని, అట్లాగే ఒక 3-4 ఈ వెహికల్స్కి సంబంధించిన టెక్నికల్ అవగాహన ఉన్నటువంటి ప్లస్ పోలీసింగ్ చేసేటటువంటి వాళ్ళు ఒక 2 కలిపి ఒక టీం వేసి విచారణ చేయించుకోవాలి. ఏ సిబిఐ దర్యాప్తుకో అడగరనుకుంటా వీళ్ళు, సిబిఐ అంటే కూడా వీళ్ళకి భయం ఉంటుంది, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళు కూటమిలో ఉన్నారు కదా అనేటటువంటిది. అసలు ఏమీ అడగకుండా వదిలేద్దాం, ఎందుకు వచ్చిన గొడవ, కేసు క్లోజ్ అయితే చాలు, ఎట్టకు జగన్ దాకా రావట్లేదు కదా అనుకుంటారా, వాళ్ళ ఇష్టం. ఇవాళ కాబట్టి రేపు ఇంకోటి పెడతారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే జగన్ని కోడికత్తితో దాడి చేస్తే అతనికి అతనే చేయించుకున్నాడు, రాయితో దాడి జరిగితే అతనికి అతనే చేయించుకున్నాడు, అదే పడవెళ్ళి బ్యారేజీని గుద్దితే జగను విజయవాడనే ముంచేద్దాం అనుకున్నాడు, తిరుపతి లడ్డూలో పామాయిలో లేకపోతే డాల్డానో పడితే పంది మాంసం కొవ్వు మాంసం తీసుకుని జగన్ అందరినీ అవమానించాలనుకున్నాడు తన మతం కోసం. అట్లాగే జగన్ వెహికల్ కిందన పడితే జగనే చంపించాలనుకున్నాడు, తొక్కేయాలనుకున్నాడు. ఇది ఒక సైమల్టేనియస్ గా వస్తున్నప్పుడు తనకేంటంటే వాక్చాతుర్యం తక్కువ, ముక్కుసూటి మనస్తత్వం, వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి మనసుని కదిలించేలాగా అడగటం చేత కావట్లా. అది అవతల వాళ్ళకి అదృష్టం అవుతుంది. అవతల వాళ్ళు మాటకారులు, మాటలతో మెస్మరైజ్ చేయగలరు, తిమ్మిని బమ్మిని చేసి చెప్పగలరు. అది ఫెచ్చింగ్ అవుతుంది, ఇతనికి మైనస్ అవుతుంది. అది ఇప్పుడు ఆలోచించుకోవాలి జగన్. కానీ ఈ విషయంలో మాత్రం లీగల్ గా ఒక మంచి సపోర్ట్ దొరికినట్టేనా జగన్ కి? అంటే ఒకటి, జగన్ కి ఈ కేసులో ఏం కాదన్నటువంటిది ఎక్స్పర్ట్స్ అందరికీ తెలుసు. ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే ముందే చేసేసి ఉండేవాళ్ళు, చెయ్యాలని వాళ్ళు ఏమనుకోవట్లేదు, వాళ్ళకి తెలుసు ఈ కేసులు ఎంతసేపు నిలుస్తాయి ఏంటి అనేటటువంటిది. కాకపోతే ఏంటంటే వాళ్ళు కోరుకున్నది జరిగిపోయింది, ఇప్పటికే కేసు తెర మీదకి వచ్చేసింది, జనంలో ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి,
అవును. ఇక్కడ జడ్జిలు ఎవరు? వీళ్ళే, వీళ్ళ పత్రికలే ఉమ్. తీర్పు అంతే. ఇచ్చేశారు కదా వాళ్ళు. ఉమ్. జగనే ద్రోహి, జగనే దుర్మార్గుడని ఒక తీర్పు వీడియో కూడా కూడా ఇచ్చేశారు. శిక్ష తెచ్చేశారు. పడిపోయింది. ప్రజల్లో ఉమ్. శిక్షిస్తే చాలా వాళ్ళకి. ప్రజ అవును, అవును. ఉమ్. ఉమ్. చట్టబద్ధంగా శిక్ష కాదు, ప్రజల చేత శిక్షింప చేస్తున్నాం మేము. ఉమ్. ఇది ఒక వ్యూహం ఉమ్. నడుస్తుంది, సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. సక్సెస్ జగన్ కి అయ్యారు. జగన్ కి భద్రత కల్పించడంలో పోలీసుల వైఫల్యం ఉంది అని కోర్టు గమనించిందా? ఎక్కడ నాకేం కనిపించట్లేదు. కోర్టు మామూలుగా లేకపోతే కనుక ఇప్పుడు మొన్ననే మళ్ళీ 15 రోజులకి, జూలై 15కో 20కో వాయిదా వేశారట. ఉమ్. ఎన్నేళ్ళు వాయిదా వేస్తారు అది? అతను ఇప్పుడు ఉమ్. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే Z+ ఇచ్చామని చెప్తున్నారు ఒక పక్కన. అవును. వీళ్ళు. Z+ ఇచ్చుంటే ఈ ఘటనలో పైలట్ ఏమయ్యండి, ఉమ్. అందులో ఉన్నటువంటి రోప్ పార్టీ ఏది, వాళ్ళందరినీ పిలువు నువ్వు ఉమ్. విచారణకి. ఉమ్. ఏం జరిగిందని చెప్పండి. ఉమ్. ఉండాలి కదా వాళ్ళందరి సమక్షంలో. ఉమ్. వాళ్ళందరి అవును. సమక్షంలో ఉంటే రోప్ పార్టీ కదా బయటికి లాగాల్సింది. ఉమ్. అప్పుడు రోప్ పార్టీ అందరి మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఏరే అవును. అది ఉమ్. ఎవరు అడుగుతున్నారు, ఎవరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు? ఉమ్. అదంతా జరుగుతున్న జగన్కి ఇప్పటిదాకా జరిగిన ఎక్కడ ఒక్క చోట కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు. పోలీసులు ఉంటున్నారు 50 మందో 100 మందో లోకల్గా. వాళ్ళు మాకు ఇది సంబంధం లేదు, మామూలుగా మనకి సంతలు లేకపోతే కనుక ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి చూడండి, అవును, అవును. ఉమ్. అక్కడ తిరుగుతూ ఉంటారు అటు ఇటు కర్రలు వచ్చుకుని. ఉమ్. ఉమ్. దేనికయ్యా అంటే ఏ జేబు దొంగలే ఇలా చూసి భయపడి దొంగతనాలు చేయకుండా, చైన్ స్నాచర్లు చేయకుండా అట్లా తిరుగుతూ ఉంటారు. ఉమ్. ఇప్పుడు అట్లా తిరుగుతున్నారు జగన్ వారి దాంట్లో. అంతేగాని ఓ ప్రోటోకాల్ సిస్టమేటిక్ గా వెళ్లాల్సిన రూట్ అయితే వెళ్ళట్లా. ఉమ్. అది చెక్ చేసుకోవాల్సి ఉంది. కానీ ఒకసారి వీళ్ళ వెర్షన్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు వాదించింది జగన్ కి తెలుసు సింగయ్యని ఢీ కొట్టారని, అయినా కారు తీసుకెళ్లిపోయారు అనేది, ఆ పక్కన పడేసి వెళ్ళిపోయారు. దాని బేసిస్ మీద స్టే ఇవ్వనని నిరాకరించిందా కోర్టు? స్టేకి సంబంధించి ఎట్లాగో అరెస్ట్ చేయొద్దు అన్నాం కదా, ఇంకా స్టే ఎందుకంది బేసిక్ గా టోటల్ కేసు. అవును. అంటే రెండో ఒక వెర్షన్ రకంగా రక్షణ ఇవ్వకుండా ఇవ్వకూడదు. అంటే జగన్ ప్రొటెక్షన్ రక్షణ ఇచ్చిన తర్వాత కల్పించినట్టే. ఇంకెందుకనే మాట అనమాట అక్కడ. ఉమ్. 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 ఇక్కడ దీనికి సంబంధించి ఆధారాలు తీసుకురమ్మనమంది కదా, వీళ్ళు కోర్టులో అవును. ఏం పెడతారో చూద్దాం. మేబీ అంటే జగన్ వీళ్ళతో స్టేట్మెంట్ ఏమైనా పెట్టుకుని అది పెట్టాలి అక్కడ. అంటే జగన్ కి తెలుసు అనే దానికి ఆధారం ఏముంటుంది సార్? మహా అయితే ఈవెన్ డ్రైవర్ జగన్కి చెప్పాలి. తెలుసు అయినా, ఉమ్. జగన్కి తెలిస్తే ఏం చేయాలి? అతను హాస్పిటల్కి పంపించమంటాడు. అదే కదా కార్యకర్తలు హాస్పిటల్కి తీసుకెళ్ళబోయారు కదా, పోలీసులు ఆపారు. ఉమ్. ఉమ్. అప్పుడు ఎట్లా ఉంటది? ఉమ్. తెలిసినంత మాత్రం కేసు ఏమవ్వదు. అవును. యాక్సిడెంట్ లో ఆ మధ్యన తెలంగాణ టూర్ లో అనుకుంటా పవన్ కళ్యాణ్ వెహికల్ కి యాక్సిడెంట్ ఒకటి అయింది, ఎవరో గుద్దుకున్నారు. అలాగే చంద్రబాబు గారి దానప్పుడు 2 జరిగినాయి అట్లాంటి. చంద్రబాబు గారికి కూడా తెలిసి ఉంటుంది, పవన్ కళ్యాణ్కి ఏం తెలిసి ఉంటుంది, జగన్ ఏం తెలిసి ఉంటుంది. తొక్కే అన్నారు కదా, అదే నిన్న ఆయన అంది న్యాయమూర్తి గారు. పోనిచ్చే పర్లేదని ఎవరన్నా అంటారా? అంటే అందరూ చూస్తూ ఉంటారు కదా. అవును, అవును. కామన్ సెన్స్ అది. చూడాలి. ఈయనతో పాటు కార్లో ఉన్న మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇక ఊరట లభించినట్టేనా? కేసు మాక్సిమం స్ట్రక్ అయిపోయింది. ఇంకా వీళ్ళు ఏదైనా విజువల్ ఎవిడెన్స్ జగన్ అది చూసి పక్కన పడేయండి అని అన్నాడు లాంటిది ఏదన్నా చూపెట్టగలిగితే, అది అసలు అది ఉండుంటే ఈ పాటికి వదిలేవాళ్ళు కాదు కదా, ఈ పాటికే ప్రపంచం అంతా చూపించేవాళ్ళు కదా, అప్పుడు జనం కూడా చేత్కరించేవాళ్ళు కదా. కాబట్టి వీళ్ళు ఏం చూపెడతారో చూడాలి. మేబీ ఇక్కడ ఎవరిదైనా స్టేట్మెంట్లు, మా కళ్ళ ఎదురుగుండా జరిగిందండి, పట్టించుకోలేదండి జగన్ అని ఎవరిదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో పెట్టారనుకోండి, అది చెల్లుబాటు కాదు. కానీ సార్ ఫైనల్ గా ఓవరాల్ గా ఈ వ్యవహారం జగన్ గాని వైసీపీకి గాని, అంటే ఒక ఏదో రకంగా కుట్రపూరితంగా జగన్ అరెస్ట్ చేయాలి, ఏదో కేసులో లోపలేయాలి అనేది అర్థం అవుతుంది ఇవన్నీ చూస్తా ఉంటే. ఫర్దర్ స్టెప్ ఏంటి జగన్ గాని వైసీపీది గాని? నెక్స్ట్ ఇటువంటి వాటిల్లోకి కుట్ర నుంచి బయటపడాలంటే, ట్రాప్ లో పడకుండా ఉండాలంటే వాళ్ళు లీగల్ గా ఏమన్నా ముందుకు వెళ్లాల్సి ఉందా? మీకు అట్లాగే అర్థం అవుతుంది, నాకు వేరేగా అర్థం అవుతుంది. జగన్ అరెస్ట్ చేయరు, జైల్లో పెట్టరు. అరెస్ట్ చేసినా జైల్లో పెట్టినా సింపతి వస్తుంది. అంటే అరెస్ట్ చేసే ప్రయత్నాలు కాదా మరి? చెయ్యరు. చేసే ఉద్దేశం ఉంటే ఆ రోజునే చేసి పడేసేవాళ్ళు. చెయ్యరు. లేకపోతే ఆ పడవ దాంట్లోనే చేయొచ్చు, తిరుపతి దాంట్లో చేయొచ్చు కదా. చెయ్యరు. చేస్తే ఆ కేసు నిలవదు, ప్లస్ సింపతి వస్తుంది. అలా కాకుండా ఈ పాయింట్ రైజ్ కావాలి బేసిక్ గా. ఓన్లీ పబ్లిక్ కోర్టులో జడ్జిమెంట్ ఇప్పించేయాలి. వీళ్ళ జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారు, యాంకర్లుగా, ప్రజెంటర్లుగా, టీవీ ఛానల్, వాళ్ళు జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అక్కడ. వాళ్ళకి అసలు అక్కడ వేరే ఇష్యూ ఏం అక్కర్లేదు.
మనకి అదేది ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, తర్వాత సిరియా, యెమెన్ ఇట్లాంటి చోట్ల కోర్టులు ఉంటాయి, వాళ్ళ మత కోర్టులు ఉంటాయి. ఇతను అల్లాని గురించి వ్యతిరేకంగా మాట్లాడాడండి అని పెడతారు. ఏమయ్యా నువ్వు అన్నావంటే, సార్ నేను అట్లా అనలేదండి, నేను ఆ మతానికి చెందిన వాడిని కాదన్నానండి అన్నాడు అనుకోండి. అదిగో చెప్పారు కదా మీలా, ఈయన అంటే ఈ మతాన్ని అవమానిస్తున్నాడు, ఓకే దైవ దూషణ వేసి పరేయండి అండి, ఉరి అంతే. అక్కడ ఎట్లయితే వాళ్ళ మత కోర్టులు పెట్టుకుని ఎదుటి వాళ్ళని శిక్షిస్తారో, ఇక్కడ మన కోర్టులు, మన మీడియా కోర్టులు ఉంటాయి. వీటిల్లో వీళ్ళే ఆర్గ్యుమెంట్, రెండో ఆర్గ్యుమెంట్ ఉండదు ఇక్కడ. వన్ సైడ్ ఆర్గ్యుమెంటే ఉంటది, ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంటే ఉంటది, తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది, అంతే అనమాట ఇక్కడ. అదే కదా, రైట్ రైట్. చూద్దాం, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆయనతో పాటు ఆ కారులో ఉన్న వాళ్ళకి ఒక రకంగా హైకోర్టులో భారీ ఊరట లభించినట్టేనా? ప్రస్తుతం అయితే వాయిదా వేశారు తదుపరి విచారణని, తర్వాత కోర్టు ఎలాంటి తీర్పు చెప్తుంది అనేది ఇక వేచి చూడాల్సి ఉంది. పెద్ద ఊరటనిచ్చే వార్త ఇది.